దేవునికి స్తోత్రం. ఈ దిన మహిమాన్వితుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆదికాండం 17:1. ప్రియా మహిమాన్వితుడైన దేవాదేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప మనతో కూడా ఉండి, ఈ సంవత్సరం జరుగుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, మేలైన, ఘనమైన కార్యాలు మన పట్ల జరిగించి మనకి జయం అనుగ్రహించునుగాక. ఆనాడు దేవుడు అబ్రాహామును పరిశోధించినప్పుడు తన బలము తెలియజేశాడు. నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము అని తెలియపరిచాడు. గనుక దేనిని గూర్చియు భయపడవలసిన అవసరం లేదు. ఆయనకు మహిమ, ఘనత చెల్లును. ఆయనే మన జీవితంలో జయప్రదాత. ఆయనే మన పక్షాన అద్భుతములు చేయగల గొప్ప దేవుడు. ఆయనకే సకలుగములకును మహిమ కలుగును గాక. ఆయనే విజయశీలుడు, జయశీలుడు. ఆయన ద్వారా మాత్రమే మనం విజయవంతమైన కార్యం పొందగలుగుతాం. రాజ్యము, బలము, మహిమయు ఆ దేవాదేవుడు వై ఉన్నవి. ప్రభువు నేర్పిన ప్రార్థనలో చివరి భాగం ఆయన స్తుతించు స్తుతిగా ఉన్నది. జగత్ పునాది వేయబడక మునుపు గొప్ప ఆరాధన జరుగుచున్న దేవుని బిడ్డలారా, ఇక మీద రానైన కాలమందును భూమి ఆనందంతో నిండియును. భూమి మీద ఆయన బిడ్డలు నుండకు పిలువబడిన మనము ఆయనకు మహిమ, ఘనత చెల్లుటకు బద్ధులమై ఉన్నాము. రాజ్యము ఆయనది, బలము ఆయనది, మహిమ ఆయనది. పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారము కలవాడై ఉన్నాడు. ఆయనే రాజులకును రాజును, ప్రభులకు ప్రభుడై ఉన్నాడు. ఆ మహిమాస్వరూపుడు. జీవగల దేవుని బిడ్డలారా, మీరు దేనిని చేసినను ఆయన నామ మహిమార్థమై చేయండి. ఆనాడు హేరోదు తన సొంత మహిమను వెతికినందున దేవుని దూత చేత మొత్తబడి పురుగులు పడి చచ్చాడు. మనము దేవుని స్తుతించుటకై పిలువబడి ఉన్నామన్న సంగతి మర్చిపోకుండా, ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభుడై ఉన్నాడు. ఆయనే అల్ఫయు ఒమేగయు. ఆయనే మొదటివాడును కడపటివాడును. ఆయన మృతి చెందినను సజీవుడై పాతాళమిక తాళపు చెవులు గలవాడై ఆ దేవాదేవుడు ఉండగలిగి ఉన్నాడు. జయముగల దేవాదేవుని బిడ్డలారా, మన దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. యుగ యుగములకు ఆయనకే మహిమ కలుగును గాక. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివినప్పుడు ఆయన మహిమ ప్రభావాలు మనలను ఆశ్చర్యకితులుగా చేస్తున్నవి. స్వస్థపరచు శక్తి ఆయనకున్నది. అద్భుతములు చేయు బలము ఆయనకున్నది. పాపములు క్షమించు అధికారము ఆయనకున్నది. మృతులను బ్రతికించు మహిమాస్వరూపుడు ఆయనే. కైన అంతము ఆయనకు అనుగ్రహింపబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కైన దేవాదేవుడు ఆయనే మహిమాస్వరూపుడై ఉన్నాడు గనక అన్ని విధాల ఆయనే మన కృప చూపించగల దేవుడు. ఆ బలమును, అధికారమును ఆయన మనకిచ్చున్నాడు. అపవాది మీద మనకు అధికారం అనుగ్రహించిన మహిమాస్వరూపుడైన ఆ జయం గల దేవుడికి మహిమా, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. యోబు భక్తుడు అంటున్నాడు, తన జీవితంలో ఎన్నో పోరాటములు ఎదుర్కొన్నను చివరికి అతడు చెప్పిన మాటలు మనం వింటే, నీవు సమస్త క్రియలను చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని యోబు భక్తుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట మనకి వినిపించాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే మహిమాస్వరూపుడు, మహిమానుతుడు, పూజనీయుడు, పూజారుడు. ఆయన నామానికి మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా మనం జీవిందాం. ఆయన మహింపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిందాం, స్తోత్రిందాం, ప్రార్థిందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు మా జీవితంలో జరిగించండి. ఈ సంవత్సరం జరుగుచుండగా మీ కార్యాలు మా పట్ల జరిగించండి. మమ్మల్ని చేయిపట్టి నడిపించండి. నీ కుమారుడు యేసు రక్త ప్రోక్షణ మా మీద కుమ్మరించి, దేవా, ఏ స్వాధుల్లోని కీళ్ళలోని మీ పిల్లల్ని మేము పడకుండా స్వాధులను కీళ్ళ నుండి వీళ్ళని తప్పించండి. వీళ్ళందరికీ శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ, సంరక్షణ, మీ కృప, మీ కనికరాలు బిడ్డలు దయచేసి వీళ్ళందరికీ జయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియ జీవగల దేవాదేవుని బిడ్డలారా, మీకు ప్రత్యేక ప్రార్థనావస్థలు ఉంటే తెలియపరచండి. తప్పకుండా మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. దేవాదేవుడు మీ ప్రతి సమస్యని పరిష్కరించి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ అనుగ్రహించి ఈ సంవత్సరం జరుగుచుండగా ఆయన యొక్క కార్యాలు మీ పట్ల నూతనపరిచి
మేలైన కార్యం చేయగల సర్వశక్తి సంపన్నుడు ఆ దేవాదేవుడికే మహిమ కలుగును గాక. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.